మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 ప్రగతి ప్రణాళికలో భాగంగా పోచారం అడవులలో బర్డ్ వాక్ నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్ మంచు నగేష్ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పక్షులను ప్రేమించాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచారం అటవీ ప్రాంతంలో పక్షులు ఆడుతూ పాడుతూ కిలకిల రాగాలతో అలరిస్తున్నాయని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ పక్షులను ప్రేమించాలని, ఇప్పుడున్న తరుణంలో రేడియేషన్ తో పక్షులు అంతరించిపోతున్నప్పటికీ మనం వాటిని సామాజిక బాధ్యతతో పెంపొందించాలని వారు తెలిపారు. అందుకు మనం అనుగుణంగా చెట్లను ప్రతికురిపించే విధంగా చూసి పక్షులకు తోడుగా ఉండాలని, అంతేకాకుండా పక్షుల పట్ల ప్రేమానురాగాలతో వాటిని మన మొబైల్లో బంధిస్తూ వాటి వెనుక ఉన్న అంతర్యం ఏమిటని పుస్తకాలలో రాసుకుంటూ మన పిల్లలకు, బంధువులకు వాటి యొక్క నైపుణ్యాలను తెలిసేట్టుగా పక్షుల గురించి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి జీజో, వీరితో పాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సౌత్ ఆఫ్రికా మన చుట్టూ దడి కట్టడానికి ఇదే బిల్లెడ్ మటన్ కొట్టుకోవాలి వాడేది ఇట్లా కొడతారు మటన్ ఎందుకంటే దీనిలో పీసు రాదు. మేము ఎంత కొట్టినా కత్తి పడిద్ది తప్ప పీసు బయటకు రాదు. అందుకే ఫ్లడ్స్ వచ్చినాయి కదా, అట్లా హెచ్ఎఫ్ఎల్ ఆడుకుంటుంది ఆడుకుంటుంది ఎలా మార్క్ అది మార్కింగ్ చేయించాను. మన టూరిస్ట్ వచ్చినప్పుడు ఒక మనిషి హెచ్ఎఫ్ఎల్ 7 దాకా వచ్చింది, హైబ్రిడ్ లెవెల్ ఎంత పోయిపోయిందని చెప్పినాం అనుకోండి. వాళ్ళ కొంచెం ఎగ్జైటింగ్ ఇవేమో కార్ పెట్టుకొని దాని కొద్ది ఇలా చేసుకొని వెళ్ళిపోతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1990 యాక్షన్ ప్లాన్ పురస్కరించుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ప్లాన్ చేశారు. దాని ప్రకారం మరి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి డిఎఫ్ఓ గారు, మేము మరియు ఇతర జిల్లా అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ఇతర శాఖల అధికారులు అందరూ కూడా ఈరోజు బర్డ్స్ వాక్ కార్యక్రమం చేపట్టాము. మరి పోచారంలో ఉన్నాం మనం. ఈ అడవి ప్రాంతంలో మొత్తం కూడా తిరగడం జరిగింది. మరి అడవులంటే సజీవిగా ఉండాలంటే మొదటగా మార్నింగ్ టైంలో, ఉదయంలోనే ప్రాతకాలం నందు పక్షుల కిలకిల రాగాలు ఉన్నట్లయితే ఆ అడవి సజీవంగా ఉన్నట్లు మనం గుర్తించాలి. మరి అడవి సజీవంగా ఉండాలంటే మనందరూ కూడా ఒక ఓన్లీ ఫారెస్ట్ అధికారితో కాదు, అది అందరూ కూడా మనం అనుకొని మనం ఓనప్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ ఎకోసిస్టమ్ కూడా ఉంటుంది. మరి మన అడవులకు మనం ఏమి ఇస్తామో మనం అదే విధంగా ఉండటవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా, ప్రకృతి ప్రేమికులుగా, పక్షుల ప్రేమికులుగా ఉండి తన వంతు కర్తవ్యంగా మరి అన్నీ కూడా కాపాడవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు చూసినట్లయితే వల్చర్స్ అంటే రాబందులు కూడా మరి లేకుండా పోయిన ఎక్స్టెంట్ అయిపోయినవి. దీనికి సంబంధించేసి మనం వాడుతున్న కెమికల్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న పక్షులు కూడా లేకపోవడం కూడా మన పొల్యూషన్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు. మరి వీటన్నిటికీ మరి మనం విభిన్నంగా మనం ఎదుర్కోవాలనుకుంటే మనం మొక్కలు పెంచాలి, అడవులను పెంచాలి, అడవులను సంరక్షించాలి. మరి ఇటు విషయంలో ఈరోజు వాక్ చేశాము. మరి ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదైతే సెల్ ఫోన్ పట్టుకుంటున్నామో అదే ఫోన్ పట్టుకోవాలి. అదేవిధంగా మనకు నోట్బుక్ పట్టుకోవాలి. ఏ పక్షిని చూస్తామో ఆ పక్షిని కూడా గురించి రాసుకోవాలి. దాని ప్రకారం కూడా పక్షి ప్రేమగా ఉండేసి ఈ బర్డ్స్ వాక్ అనేది ఇక్కడ ఎండ్ కాకుండా ఇంటికి పోయినప్పుడు, ఆఫీస్కి పోయినప్పుడు, సంఘంలో పోయినప్పుడు కూడా దాని గురించి చర్చించాలి. దానికి ఇంపార్టెన్స్ చర్చించాలి. తద్వారా మనం చెట్లు నాటినట్లయితే మనకు ఎన్నో స్పీసీస్ సుమారుగా 200 నుంచి 300 స్పీసీస్ కూడా తెలంగాణ అడవులలో ఉన్నవి. వాటిని సంరక్షించినట్లయితే అవి మనకు సంరక్షణ ఇస్తుంటే ఎకోసిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. ఇది గుర్తించవలసిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.